నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోనే ప్రతిరోజు మనం ముఖ్యమైన అంశాలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఎప్పటిసీకి స్వాగతం. ఈరోజు ముందుగా ప్రధాన దినపత్రికలోనే ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలు తెలుసుకుందాం. ముందుగా సాక్షిలో చూస్తే నాయకుడు అంటే ఓ నమ్మకం, టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో సీఎం వైఎస్ జగన్. మీ మేనిఫెస్టోలో ప్రధాని మోడీ ఫోటో ఎక్కడ చంద్రబాబు అంటూ నిన్న క్వశ్చన్ చేశారు. నిన్న మొత్తం మీద 3 సభల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. 3 సభల్లో కూడా నిన్న చంద్రబాబు కూటమి వాళ్ళ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు. కేవలం మీరిద్దరు ఫోటోలే ఉన్నాయి, మోడీ గారి ఫోటో లేదు, ఎందుకు? మీరిచ్చి మేనిఫెస్టో మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళ ఫోటో వద్దన్నారని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నెవరూ నమ్మరు, నీ హామీలు బోటకమని తేలిపోయిందని చెప్పేసి, ఇక మేము టచ్ చేయం బాబు, పేరుకే కూటమి, మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమేరా, మోదీ ఫోటో పెట్టేందుకు కూడా నో అని చెప్పేసి నిన్న ఒక వార్త వచ్చింది. ఇక కూటమిది అసత్యాల మేనిఫెస్టో, హామీలన్నీ సీఎం జగన్ అమలుపరిచినవే, అరచేతిలో వైకుంఠం చూపే చంద్రబాబు, ఓట్ల కోసం ముస్లింలు క్రిస్టియన్లు కావాలి, మేనిఫెస్టోపై 3వ వ్యక్తి ఏడి అని చెప్పేసి నిన్న పేర్ని నాని ఒక విమర్శలు చేశారు. ఇక అప్పుడు అలా ఇప్పుడు ఇలా, అవ్వాతాతల పింఛన్ల పంపిణీపై చంద్రబాబుది రోజుకో తీరు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక పవన్ను ఓడించి తరిమేయడం ఖాయం, ఆయన్ని ఓడించకపోతే పేరు మార్చుకుంటా, తుని ఘటనకు చంద్రబాబే కారణం, పవన్ చంద్రబాబుపై ముద్రగడ ఫైర్ అని చెప్పేసి ఒక వార్త. ఇక కదిరి టీడీపీ అభ్యర్థి కారులో 2 కోట్ల నగదు అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు, కారు సీజు, డ్రైవర్ ఆనంద్ కుమార్ అరెస్ట్. నిన్న 2 కోట్ల నగదు సీజ్ చేశారంటే కదిరి టీడీపీ అభ్యర్థి కారులో. ఇక ల్యాండ్ టైటిలింగ్ కేంద్రం అమలు చేసే చట్టం, ల్యాండ్ టైటిలింగ్ అనేది కేంద్రం అమలు చేసే చట్టం, అది రాష్ట్రం పెట్టింది కాదు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు అమలు చేయమని చెప్పింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది అమలు చేస్తుంది అని చెప్పేసి నిన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మీడియాకు చెప్పారు. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే, నేడు పెన్షన్లు పడవు, బ్యాంకులకు మేడే సెలవు, తగిన చర్యలు తీసుకోవాలన్న శశిభూషణ్. ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం, ఈరోజు మేడే, అందుకని చెప్పేసి బ్యాంకులు సెలవు కారణంగా మేబీ పెన్షన్లు పడకపోవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఇక అందరికీ బాసటగా సామాజిక పెన్షన్ ప్రతి నెల 4,000, బడికి వెళ్ళే పిల్లలందరికీ ఏటా 15,000, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అని చెప్పేసి నిన్న మేనిఫెస్టో విడుదల చేశారు కదా కూటమి అభ్యర్థులు. దానికి సంబంధించి అభివృద్ధి ప్లస్ సంక్షేమం సమ్మిళితంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీల వర్షం, సంపూర్ణ సమ్మతి ప్రకటించిన బీజేపీ. ఆదాయం పెంచుతాం పంచుతాం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక మీ భూమికి జగన్ స్పాట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కర్మ కర్త క్రియ వైసీపీ సర్కారే, భూమి పట్ట నాదా జగందా, సీఎం ఫోటోల పిచ్చిపై జనాగ్రహం, భూపట్ట పేరిట చేతికి బొమ్మల పుస్తకం అని చెప్పేసి నిన్న భారతి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కొంతమంది క్వశ్చన్స్ వేశారంట, ఎందుకు భూమి పట్టాలపైన జగన్ బొమ్మలు వేస్తున్నారు అని చెప్పేసి. ఇది కూడా వైసీపీ కార్యకర్తలే అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. ఇక విధ్వంసక పాలనను సాగనంపండి, కూటమి అభ్యర్థులకు ఓటమితో స్వర్ణాంధ్ర సాధన, జనసేన షణ్ముఖ వ్యూహం, టీడీపీ సూపర్ 6 కలిపి మేనిఫెస్టో. ఓకే, ఇక ఒకసారైనా నిజం చెప్పు జగన్, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలైనా, అతి కేసుపై మాట్లాడడానికి వణుక అని చెప్పేసి నిన్న వివేక కుమార్తె సునీత మళ్ళీ ఒక మీడియా సమావేశంలో నేను చెప్పింది. ఇక సొంత ఇలాకాలో షాకులు, పులివెందుల్లో భారతీయ ప్రశ్నలు, రైతులకు వైఎస్ మేలు చేశారు, రుణమాఫీపై జగన్కు చెప్పండి అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు భారతీయని అడిగినట్లు తెలుస్తుంది. ఇక జగన్ కేసులో మళ్ళీ మొదటికి సిబిఐ కోర్టు జడ్జి బదిలీ. ఆది నుంచి వినాల్సిన పరిస్థితి, కొత్త జడ్జికి సైతం పదవీకాలం తక్కువే, హైకోర్టు పర్యవేక్షించిన ఆలస్యంపై సుప్రీంకోర్టును ప్రశ్నించిన కదలని కేసులు. ఇప్పటివరకు సీఎం జగన్ గారి కేసులు విచారిస్తున్న జడ్జి బదిలీపై వెళ్ళారంట. కొత్త జడ్జి వస్తున్నారు, కానీ కొత్త జడ్జికి కూడా పదవి విరమణ సమయం అనేది చాలా తక్కువగా ఉందంట. కాబట్టి ఈ కేసులన్నీ పరిశీలించి ఇవన్నీ అర్థం చేసుకొని తీర్పు ఇవ్వడానికి కూడా ఆయన కూడా సమయం సరిపోదు అని చెప్పేసి తెలుస్తుంది. ఒక వార్త వచ్చింది. ఇక ఇంట్లో వాళ్ళ చేతిలో రిమోట్ జగన్, 5 ఏళ్లుగా కేంద్రంలో మోదీ చేతిలో కూడా
అటు బీజేపీ ఇటు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇద్దరు పేర్లు బీతోనే మొదలవుతాయి. షర్మిల విసర్లు. ఇంకా షర్మిల యాజ్ యూజువల్గా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది జగన్ పైన. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. ఇక ఈనాడులో చూస్తే ముఖ్యంగా మేనిఫెస్టో గురించి ప్రధాన వార్తలన్నీ కూడా ఈనాడులో ఉన్నాయి. సో దీనివల్ల ఎటువంటి అభివృద్ధి చెందుతుంది, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా నిన్న మేనిఫెస్టో విడుదల చేసింది ఉమ్మడి వాళ్ళు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు 50 ఏళ్ళకి 4,000 పింఛను. సో 50 సంవత్సరాలకే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నట్టు మనకు ప్రకటించారు. సో ముఖ్యంగా చూస్తే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైనవి. అలానే నెలకు 3,000 నిరుద్యోగ భృతి వాళ్ళకు ఉద్యోగం వచ్చేంతవరకు. అదేవిధంగా బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఒక విద్యార్థికే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తారని చెప్పేసి వీళ్ళు హామీ ఇస్తున్నారు. మరి ఇది అలానే ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 ఆర్థిక సహాయము. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 1,500. 19 నుంచి 59 సంవత్సరాల లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 ఇస్తారంట. మరి అది చూడాలి ఎంతవరకు అమలుకు సాధ్యమవుతుందో. మరి ఇక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఇది ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇది కూడా మనకు అందరికీ ఆల్రెడీ తెలిసింది, ఇంతకుముందు చెప్పే ఉన్నారు. సో ఇవి ప్రధానంగా మనకి నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాలు. ఇక సూపర్ 6 2.0 షణ్ముఖ ప్రతి ఇంటికి కూడా రక్షిత, వీటికి అదనంగా ఇంటింటికి రక్షిత సాగునీరు, అదేవిధంగా పూర్ టు రిచ్ పేదలను సంపన్నులుగా మార్చే పద్ధతులను అవలంబిస్తాము, వాళ్ళని మారుస్తామని చెప్పేసి. అదేవిధంగా ఏదో సౌభాగ్య పథకం అంట చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అదేవిధంగా అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేసి వాళ్ళకి పరిశ్రమలు ప్రోత్సహిస్తాము అని చెప్పేసి తెలుస్తుంది. ఇక ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని అలానే కొనసాగిస్తారంట. అలానే రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయి పెంపు, ఎవరికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకొని వారికి అటువంటి స్కిల్స్లో వాళ్ళకి తర్ఫీదు ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించి ఏర్పాటు చేయటం అన్నమాట ఇది. సో అది అన్నమాట మేనిఫెస్టో గురించి కొంచెం క్లుప్తంగా. ఇక ఇంటికి వెళ్ళిన వారు నగదు ఇవ్వలేరా, పింఛన్ల పంపిణీపై జగన్ మొండి వైఖరి, అది ఓకే. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలో రికార్డు, నిన్న కర్నూలు జిల్లాలో జి సింగవరంలో 46.4 డిగ్రీలు నమోదైందంట, చాలా ఎక్కువ. సో మనకు కూడా చూస్తూనే ఉన్నారు, ఎండలు చాలా మండిపోతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఎండలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఒక్కో విశ్రాంతి ఉద్యోగికి 2.5 లక్షల పైన రావాలని చెప్పేసి బకాయిల కళ్ళ చూడకుండానే చనిపోతున్నారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే జీతాలు పింఛన్లు తగ్గించారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో ఇవి మనకు స్టేట్లో ఉన్న ప్రధాన వార్తలు. మన ప్రకాశం జిల్లా వార్తలు చూస్తే ఒకసారి జై హో జగన్ అన్న. సో నిన్న సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న 3 ప్రాంతాల్లో ఎన్నికల సభలు నిర్వహించారు. దాంట్లో ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకు వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టంగుటూరులో నిన్న ఈ సభ జరిగింది, ప్రచార సభ. సో దీంట్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న టంగుటూరుకు వచ్చారు. సో అక్కడ బొమ్మల సెంటర్లో నిన్న భారీ బహిరంగ సభ జరిగింది టంగుటూరు. సో ఇది ఈ సభకు వచ్చేసి ముఖ్యంగా టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండేపి, మర్రిపూడి, సో పొన్నలూరు మండలాల నుంచి ఎక్కువగా జనాలు రావడం జరిగింది. దీంట్లో చూస్తే నిన్న ముఖ్యంగా ప్రతిరోజు చేసే విమర్శలే. సో చంద్రబాబు పైన యాజ్ యూజువల్గా చంద్రబాబు పథకాలన్నీ నమ్ముతారా, గతంలో ఎన్నో పథకాలు చెప్పాడు, అలానే ఒకటి కూడా నెరవేర్చలేదు, అట్లాంటి వ్యక్తి సూపర్ 6, 7 అంటూ సో మళ్ళీ బూటకపు హామీలతోటి వస్తున్నాడు, అవన్నీ అమలు చేస్తాడని మీకు ఏమైనా నమ్మకం ఉందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు ప్రజల్ని. సో చాలామంది మాకు నమ్మకం లేదు అంటూ చేతులు ఊపడం చూస్తా జరిగింది. ఇక అలానే సో వీళ్ళిద్దరిని కూడా పరిచయం చేయడం జరిగింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అలానే కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సురేష్ గారిని, వీళ్ళిద్దరిని కూడా ఆదిమూలపు సురేష్ గారిని వీళ్ళిద్దరిని కూడా పరిచయం చేశారు నిన్న ఆ ఓటర్లందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది నిన్న ప్రకాశం జిల్లాలో మన సీఎం పర్యటన. సో అలానే మరో వార్త చూస్తే డీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది అని చెప్పేసి మనకు డిఈఓ గారు తెలియజేస్తున్నారు. సో అది నిన్న విడుదలైనట్టు మనకు తెలుస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ డైట్లు, అదేవిధంగా ప్రైవేటు డిఈడి కళాశాలలో 2024-25 ఈ విద్యా సంవత్సరంలో
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు సో డీసెట్ 24 నోటిఫికేషన్లు విడుదలైనట్లు నిన్న డిఈఓ సుభద్ర గారు ఒక ప్రకటనలో మనకు తెలియజేశారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లోనే దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ద్వారా ఈ నెల 8 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా పూర్తి చేసిన దరఖాస్తులను 9 వరకు ఆన్లైన్లో సమర్పించాలంట. తర్వాత మే 15 నుంచి 20 వరకు పరీక్షల యొక్క హాల్ టికెట్లు ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది మనకి. అదేవిధంగా 21న హాల్ టికెట్లు జారీ చేస్తారు. 24న డీసెట్ పరీక్ష నిర్వహిస్తారంట. మే 30వ తేదీన ఫలితాలు వస్తాయి. సో గుర్తింపు పొందిన కళాశాల వివరాలు కూడా 29వ తేదీన ప్రకటిస్తారంట. సో ఈ డిఈఎల్ఈడిలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులందరూ కూడా వెబ్ ఆప్షన్లో జూన్ 6 నుంచి 8 వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా 10న ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రాథమిక జాబితాను ర్యాంకులను వెల్లడిస్తారు. పోతే జిల్లా డైట్లో అభ్యర్థులు సర్టిఫికేట్లు 12 నుంచి 15వ తేదీ వరకు పరిశీలించి అభ్యర్థులు తుది అడ్మిషన్ లెటర్ను వచ్చేసి మనకి జారీ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. అది 20వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తారు. మొత్తానికి వచ్చేసి మే 20వ తేదీ నాటికి ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి 20వ తేదీకి అడ్మిషన్లు కూడా తరగతులు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి నిన్న డిఈఓ సుభద్ర గారు తెలియజేస్తున్నారు. సో మరికొన్ని వార్తలు చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. ఆ తర్వాత మరికొన్ని వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిపెన్సీలో వెల్కమ్ బ్యాక్. మరో వార్త చూస్తే నిన్న మన ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి ప్రధాన నాయకులందరూ కూడా ప్రచార సభలు నిర్వహించారు. బాలకృష్ణ గారు అయితేమి, లోకేష్ గారు, అదేవిధంగా సీఎం గారు. సో నిన్న లోకేష్ గారు వచ్చేసి మనకి ఇక్కడ ఒంగోలులోనే యూత్ తోటి ముఖాముఖి సంభాషణలు జరిపారు. సో మంగళవారం జిల్లాలో 2 ప్రధాన పార్టీల ముఖ్య నేతలు అభ్యర్థుల తరపున ప్రచారాన్ని హోరెత్తించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వేరువేరు చోట్ల రోడ్ షోలు ముఖాముఖిలో పాల్గొన్నారు. ఇక నిన్న ముఖ్యంగా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఈ సభలో రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తామని, అదేవిధంగా సింగిల్ నోటిఫికేషన్తో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారంట. అదేవిధంగా ప్రకాశాన్ని ముఖ్యంగా ఫార్మా హబ్గా మారుస్తాము. సో ఒంగోలు యువగలం సభలో నిన్న లోకేష్ గారు చెప్పిన మాటలు ఇవి. సో అదేవిధంగా నిన్న మర్రిపూడిలో నిర్వహించిన మా రోడ్ షోలో బాలకృష్ణ గారు కూడా పాల్గొన్నారు. అదంతా ఎన్నికల ప్రచారం అలా జరిగిపోయింది. ఇక ఇంకో వార్త చూస్తే మీకంటే రౌడీ షీటర్లు నయమని చెప్పేసి నిన్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసు అధికారులతోటి కొంచెం సమావేశం నిర్వహించారు. టంగుటూరులో సీఎం జగన్ సభ అయిపోయిన తర్వాత ఐజీ గారు ఒంగోలు పోలీసు వాళ్ళతోటి ఒక సమావేశం నిర్వహించారు. మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎన్నికల ఏర్పాట్లు ఇవన్నీ కూడా తప్పకుండా అని చెప్పేసి కొంచెం ఏదో క్లాస్ పీకినట్లే చెప్తున్నారు. అది ఒక వార్త. కాకపోతే మరో వార్త, డిఎంహెచ్ఓగా డాక్టర్ సురేష్ కుమార్ ఇక్కడ నిన్న పదవీ విరమణ చేశారు. 2 ప్రధానమైన వాళ్ళు ఏంటంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా క్షయ నివారణ విభాగం అధికారి డాక్టర్ సురేష్ కుమార్ నియమితులయ్యారు. సో ఇప్పటివరకు పనిచేసిన డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి నిన్న మంగళవారం ఉద్యోగ విరమణ చేయటంతో సురేష్ గారు ఆ స్థానంలో ఈయన నియమించబడ్డారు. సో ఆమె స్థానంలో సీనియర్ అయిన సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ కార్యాలయం నుంచి నిన్న ఉత్తర్వులు అందాయి. సో ఉద్యోగ విరమణ చేసిన రాజ్యలక్ష్మి అందరూ కూడా సిబ్బంది సత్కరించారు. అలానే ఇంకొకటి ఏంటంటే జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ దుర్గాదేవి, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ భగవాన్ నాయక్ మంగళవారం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. సో ఆయన స్థానంలో డాక్టర్ జి దుర్గాదేవి బాధ్యతలు స్వీకరించారు. అందరి సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి నిన్న ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు, అదేవిధంగా ఆర్ఎంఓ హనుమంతరావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజుల, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాలాజీ నాయక్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక కొన్ని సమస్యలు ఏవో చెప్పారు. 8 రోజులకు ఒకసారి ట్యాంకర్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి వెంకటేశ్వర కాలనీలో, అదేవిధంగా చెత్త తీయడం లేదని చెప్పేసి లాయర్పేటలో కొంత ఇవి. సో ఇంకా ప్రైవేట్ పాఠశాలలో 696 మందికి ఉచిత ప్రవేశాలు. సో గవర్నమెంట్ 1వ తరగతిలో నిరుపేదలైన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళకి 1వ తరగతిలో ప్రవేశాలకు కొంతమందికి ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తుంది. అది గవర్నమెంటే వాళ్ళకి పే చేస్తుంది. అటువంటి వారికి నిన్న 696 మందికి ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు డిఈఓ సుభద్ర నిన్న తెలియజేశారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన లాటరీలో
జిల్లాలో 1వ తరగతిలోని ప్రవేశాలకు పలువురు అర్హత సాధించారంట. వీరిలో బీసీలు 234 మంది, మైనార్టీలు 53 మంది, ఓసీలు వచ్చేసి 147 మంది, ఎస్సీలు 224, ఎస్టీలు 18 మంది విద్యార్థులు ఉన్నారంట. వీరందరికీ కూడా ఎంపికైన వారు ఈ నెల 10వ తేదీ లోపు సంబంధిత ధృవీకరణ పత్రాలు ఆ స్కూల్లో సమర్పించాలి. పాఠశాలలో సమర్పించి పాఠశాలలో చేరాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇవి కొన్ని ముఖ్యమైన వార్తలు మన ప్రకాశం జిల్లాలకు సంబంధించి. సో రేపు ఇదే కాఫీ టైమ్స్ ఇప్పటి కార్యక్రమంలో మరికొన్ని తాజా వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.